వెల్కమ్ టు ద ఛానల్. సారీ ఫర్ ది డిలే. ఈరోజు మనం నేర్చుకోబోయే త్రీ టాపిక్స్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి సూడో ఎన్మాస్ బేసికలీ, అండ్ డైనామిక్ లాజిక్, డామినో లాజిక్. ఈ త్రీ టాపిక్స్ మనం కవర్ చేస్తాము. అండ్ ఒక టాపిక్ ఉందన్నమాట, పాస్ ట్రాన్సిస్టర్ లాజిక్ అని చెప్పేసి. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈరోజు మనం ఫోకస్ చేయబోయే టాపిక్స్ ఈ త్రీ. సో ఫస్ట్ థింగ్, మనము ఈ సూడో ఎన్మాస్ ఇవి మూడు మీకు గీయడం రావాలి అంటే మీకు ముందు వీడియోస్లో ఒక బులియన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు అది స్టాటిక్ సీమాస్తోని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మీకు ఐడియా రావాలి. అంటే మీకు బేసికలీ రూల్స్ తెలవాలి. ఏ డాట్ బి ఉంటే డాట్ ఉంటే ఎన్మాస్లో సిరీస్, పీమాస్లో ప్యారలల్, ప్లస్ ఉంటే ఎన్మాస్లో ప్యారలల్, పీమాస్లో సిరీస్. ఈ రూల్స్ ఐడియా ఉండాలి. దాని తర్వాత మీకు ఇది ఎలా వర్క్ అవుతుందన్న ఐడియా మీకు, అంటే సూడో ఎన్మాస్ని ఎలా గీయాలి అన్న ఐడియా ఉంటే మీరు ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా గీసేయచ్చు. సో ఇక్కడ మనము సూడో ఎన్మాస్లో ఫోకస్ చేసే థింగ్ ఏంటిది అంటే, ఆల్వేస్ రిమెంబర్ దేర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ యూ నీడ్ టు సీ ఇన్ సూడో ఎన్మాస్ అనమాట. వెయిట్, ఐ విల్ రిమూవ్ ఆల్ ఆఫ్ దిస్. Most important thing, PMOS is always connected to గ్రౌండ్. జనరల్గా మనకి ఒక ఎక్స్ప్రెషన్ తీసుకుందాం, y ఈజ్ ఈక్వల్ టు ఏబీ బార్. ఇది అందరికీ తెలుసు, నాండ్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఈ బార్ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ని ఇంప్లిమెంట్ చేయడం నా టాస్క్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడికి వెళ్ళిపోయింది. ఓకే, నేను CMOS ఇంప్లిమెంట్ చేద్దాము అనుకున్నప్పుడు ఏబి, దీన్ని నేను PMOSలో ఇంప్లిమెంట్ చేయాలంటే రెండు కావాలి, ఎన్మాస్తో ఇంప్లిమెంట్ చేయాలి అంటే రెండు కావాలి. సిరీస్ ఆఫ్ ప్యారలల్ వదిలేసేయండి. ఏ డాట్ బిని ఇంప్లిమెంట్ చేయడానికి నాకు PMOS రెండు కావాలి, ఎన్మాస్ రెండు కావాలి. బట్ సూడో ఎన్మాస్లో ఏంటిది అంటే, ఈ పుల్అప్ నెట్వర్క్ ఏదైతే ఉందో, ఈ పార్ట్ ఇది ఏదైతే ఉందో దీని మొత్తాన్ని ఒక PMOSతోని రిప్రజెంట్ చేస్తాను. నేను రిప్రజెంట్ చేసేది ఓన్లీ వన్ PMOS వాడి. మిగతా ఎక్స్ప్రెషన్ జనరల్ CMOSలో ఎన్మాస్తో ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో అలానే ఇంప్లిమెంట్ చేస్తాం. ఇక్కడ జరిగింది కూడా అంతే. ఇది PMOS మనందరికీ తెలుసు. మీకు ఇక్కడ ఆల్సో ఒక బబుల్ తీసుకోండి, ఇక్కడ విత్ బబుల్. ఇది PMOS గ్రౌండ్కి ఇచ్చేసాను, ఎన్మాస్తోని ఇంప్లిమెంట్ చేశాను. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇప్పుడు నాండ్ తీసుకున్నాం అనుకోండి, PMOS పుల్అప్ నెట్వర్క్ మొత్తాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక PMOS, అది గ్రౌండ్కి ఇచ్చేసాను. ఏ డాట్ బి కాబట్టి, డాట్ అంటే ఎన్మాస్లో అన్ని సిరీస్లో ఉండాలి కాబట్టి ఈ రెండు సిరీస్. నార్ అనుకోండి, నార్ అయితే ఏంటిది, ఏ ప్లస్ బి కదా, ప్లస్ కాబట్టి ప్యారలల్లో ఉండాలి, అందుకే ఇది ప్యారలల్లో ఉంది. నా PMOS మొత్తం సిరీస్లో ఉంది. నా PMOS గ్రౌండ్ కనెక్ట్ అయిపోయింది, నా ఎన్మాస్ రెండు ప్యారలల్లో ఉన్నాయి. అంతే. జస్ట్ ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కానీ గుర్తుపెట్టుకోవాల్సింది టూ థింగ్స్. ఫస్ట్, PMOS ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ టు గ్రౌండ్. ఒక్క PMOS తీసుకుని ఆ PMOS గ్రౌండ్ కనెక్ట్ చేస్తే అయిపోతుంది. అండ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని ఎన్మాస్లో ఎలా గీయాలన్న ఐడియా ఉంటే మీకు సూడో ఎన్మాస్ వచ్చేసినట్టే, ఏది ఇచ్చినా మీరు గీయగలుగుతారు. దీంట్లో ఒక డ్రాబ్యాక్ ఉంది, ఒక అడ్వాంటేజ్ ఉంది. మనకి జనరల్గా ఫిగర్ చూస్తే మనకి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను నాండ్ గేట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఇందాక. ఇక్కడ నేను ఏం చెప్పాను మీకు, నా CMOSతో ఇంప్లిమెంట్ చేస్తే నాకు ఇక్కడ మొత్తం ఎన్ని పడుతున్నాయి, ఎన్ని ట్రాన్సిస్టర్స్ పడుతున్నాయి, 4 కదా. PMOS రెండు, ఎన్మాస్ రెండు. అదే నేను ఇక్కడ అబ్జర్వ్ చేశాను అనుకోండి, నాకు ఎన్ని పడుతున్నాయి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అంటే మొత్తం 3 పడుతున్నాయి.
అక్కడేమో 4, ఇక్కడేమో 3. దీన్ని బట్టి ఏమవుతుంది, నా నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ తగ్గిపోతున్నాయి. దీనివల్ల ఏమవుతుంది, పవర్ కన్జంప్షన్ బై టోటల్ సర్క్యూట్ తగ్గుతుంది. సారీ, పవర్ కన్జంప్షన్ బై టోటల్ సర్క్యూట్ తగ్గిపోతుంది. నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ తక్కువ ఉండడం వల్ల ది మెయిన్ అడ్వాంటేజ్ ఇస్ వాట్, చిప్ సైజు తగ్గుతుంది. ఇది మెయిన్ అడ్వాంటేజ్. దీంట్లో ఒక డ్రాబ్యాక్ ఉంది. ఆ డ్రాబ్యాక్ ఏంటిది అంటే స్టాటిక్ పవర్ కన్జంప్షన్. దీని గురించి నేను ఒక డీటెయిల్ వీడియో తర్వాత చేస్తాను. ఈ వీడియోలో మీకు నేను మొత్తం అసలు CMOSలో కరెంట్ ఫ్లో ఎలా అవుతుంది, ఏ పాత్లో అవుతుంది, ఆ పాత్లో ఎందుకు అవుతుంది, అసలు స్టాటిక్ పవర్ కన్జంప్షన్ అన్న కాన్సెప్ట్ ఎలా వచ్చింది, దేని స్టాటిక్ పవర్ కన్జంప్షన్ అని చెప్పేసి అంటాము అని చెప్తాను. జస్ట్ VDD టు గ్రౌండ్ ఒక డైరెక్ట్ ఫ్లో ఉంటుంది. ఈ డైరెక్ట్ ఫ్లో ఎలా క్రియేట్ అయింది, ఏ ఇన్పుట్స్ వల్ల, ఏ గేట్ వల్ల క్రియేట్ అయింది, ఎలా ఏ ఇంప్లిమెంటేషన్ వల్ల క్రియేట్ అయింది అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు కవరేజ్ ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ టు టాపిక్ వెళ్తే, సూడో ఎన్మాస్ అయిపోయింది, ఒక టాపిక్ అయిపోయింది, సింపుల్. జస్ట్ ఒక ఉన్న బులియన్ ఎక్స్ప్రెషన్ని ఎన్మాస్లో ఇంప్లిమెంట్ చేయాలి, PMOSలో ఉన్నదాన్ని గ్రౌండ్కి పెట్టేయాలి. నెక్స్ట్ డైనమిక్ లాజిక్ సర్క్యూట్. దీంట్లో మనకి 2 ఫేసెస్ ఉంటాయి, ప్రీ ఛార్జ్ ఫేస్, ఎవాల్యూషన్ ఫేస్. దానికన్నా ముందు సర్క్యూట్ని ఎలా గీస్తాము అంటే, ఈ ఒక ఏ ఎక్స్ప్రెషన్ ఉన్నా కానీ ఆ ఎక్స్ప్రెషన్ని సంథింగ్ ఎనీథింగ్, ఒక ఎక్స్ అనే ఎక్స్ప్రెషన్ ఉంది, ఆ ఎక్స్ప్రెషన్ని ఎన్మాస్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి, ఈ పుల్ డౌన్ నెట్వర్క్ ప్లేస్లో. ఓకేనా, ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అలా ఇంప్లిమెంట్ చేయండి. ఇక్కడ మనం యాడ్ చేసేవి 2 ఎక్స్ట్రా ట్రాన్సిస్టర్స్, PMOS అండ్ NMOS. ఈ రెండిటికి ఒకటే ఇన్పుట్ ఇస్తాం అనమాట. ఆ రెండిటికి ఇచ్చే ఇన్పుట్ పేరు క్లాక్ అండ్ క్లాక్. ఈ క్లాక్ 0 and 1 షిఫ్ట్ అయ్యే బట్టి ఇది ప్రీఛార్జ్ ఫేస్లో ఉందా, ఎవల్యూషన్ ఫేస్లో ఉందని డిసైడ్ అవుతుంది. ఈ కెపాసిటర్ దగ్గర ఏం ఛార్జ్ ఉంది, మన అవుట్పుట్ దగ్గర ఏం ఛార్జ్ వస్తుంది, మన అవుట్పుట్ చేంజ్ అవుతుందా లేదని చెప్పి డిసైడ్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్, ప్రీఛార్జ్ ఫేస్లో మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అంటే, క్లాక్ ఈస్ లో, క్లాక్ ఈస్ లో 0. ఇప్పుడు రెండిటికి సేమ్ ఇన్పుట్ కదా, ఇది నా క్లాక్. ఇక్కడ నేను 0 ఇచ్చాను, 0 ఇటు వెళ్తుంది, 0 ఇటు వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ ఎన్మాస్ ఇదేమో ఈ PMOS ఆన్ అవుతుంది. నాకు 0 ఇచ్చినప్పుడు ఈ PMOS ఆన్ అవుతుంది. ఈ టోటల్ ఈ ఎన్మాస్ స్ట్రక్చర్ మొత్తం నాకు ఆఫ్ స్టేట్లో ఉంటుంది. ఈ PMOS ఆన్ అవడం వల్ల ఏమవుతుంది, నాకు డైరెక్ట్ VDD టు ఈ అవుట్పుట్ ఒక పాత్ ఉంది, డైరెక్ట్గా VDD మొత్తము ఈ కెపాసిటర్ ఉంది కదా, ఈ కెపాసిటర్ దగ్గర వోల్టేజ్ డ్రాప్ అవుతుంది, ఈ కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది. దానివల్ల ఈ కెపాసిటర్ ఛార్జ్ ఎక్కడ దాకా అవుతుంది, VDD మొత్తం VDD దాకా ఈ కెపాసిటర్ ఛార్జ్ అయ్యి ఎప్పుడైతే VDD అయిపోతుందో ఛార్జ్ అవ్వడం అయిపోతుంది. ఇప్పుడు ఈ కెపాసిటర్ VDD దాకా ఛార్జ్ అయింది కదా, దీన్నే ప్రీ ఛార్జ్ ఫేస్ అంటాం. ఇక్కడ మనకు వచ్చే అవుట్పుట్ ఏంటిది, 1, VDD మొత్తం 1. ఇది ప్రీ ఛార్జ్ ఫేస్. ఎవాల్యూషన్ ఫేస్లో ఏంటిది అంటే, ఈ క్లాక్ అన్నది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ సిస్టమ్ అన్నది ఆఫ్ అవుతుంది. అప్పుడు 1 అవడం వల్ల ఈ పుల్ డౌన్ సిస్టమ్ మొత్తం అండ్ ఈ ఎన్మాస్ మొత్తము ఆన్ అవుతుంది. దీనివల్ల ఆన్ అవుతుంది. ఈ ఇన్పుట్స్ ఉన్నాయి, ఈ ఇన్పుట్స్ వల్ల ఈ పుల్ డౌన్ ఈ నెట్వర్క్లో ఉన్నవి ఆన్ అయితే ఆఫ్ అవుతాయి. బట్ మన ఎన్మాస్ వర్క్ అవ్వాలి అంటే ఇన్పుట్స్ మాత్రమే కాదు కదా, మన సోర్స్ గ్రౌండ్కి కనెక్ట్ అయి ఉండాలి. సోర్స్ గ్రౌండ్ కనెక్ట్ అయ్యే ఉండే ఈ మాస్ఫెట్ ఈ ఎన్మాస్ ఆఫ్ ఉండడం వల్ల ఈ పుల్ డౌన్ నెట్వర్క్లో ఉన్న ఎన్మాస్ ఆఫ్ అయినా ఆన్ అయినా మనం పట్టించుకోం. అర్థమైందా? ఆర్ యూ గెటింగ్ ది పాయింట్ ఐఎమ్ సెయింగ్? ఇక్కడున్న ఇన్పుట్స్ వల్ల ఈ లోపల ఉన్న ఈ ఎన్మాసెస్ కి ఆన్ అయ్యే కేపబిలిటీ, అంటే ఒక 1 ఇచ్చాను, ఆ 1 వల్ల ఈ లోపల ఉన్న ఎన్మాస్ కి ఆన్ అయ్యే పాసిబిలిటీ ఉంది, బట్ ఆన్ అవ్వదు. ఎందుకు?
ఎన్మాస్ యొక్క సోర్స్ గ్రౌండ్కి కనెక్ట్ అవ్వనంత వరకు ఎన్మాస్ ఆన్ అవ్వదు. ఈ ఎన్మాస్ సోర్స్ గ్రౌండ్కి కనెక్ట్ చేసే ఈ ఈ యొక్క మాస్ఫెట్, ఈ యొక్క ఎన్మాస్ ఆఫ్ అయి ఉండడం వల్ల ఇది మొత్తము ఆఫ్ స్టేట్లోనే ఉంటుంది. ఎప్పుడైతే ఇది 1 అవుతుందో ఇది ఆన్ అవుతుంది, ఈ గ్రౌండ్ ఈ అన్నిటి సోర్స్కి కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఈ ఇన్పుట్ ఈ ఇన్పుట్ 1 ఉంటే ఆన్ అవుతుంది, 0 ఉంటే ఆఫ్. ఇది ఇన్పుట్ బట్టి. ఇప్పుడు ఈ 0 1 అవడం వల్ల ఇది ఆన్ అవుతుంది. ఇక్కడ ఇన్పుట్స్ అన్ని మ్యాచ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇన్పుట్స్ ఏమైనా వస్తే ఇన్పుట్ బట్టి మన ఎన్మాస్ ఆన్ అయితే అప్పుడు ఏమవుతుంది, ఈ 0 పుల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ నుంచి ఈ కెపాసిటర్కి 0 పుల్ చేయడానికి ట్రై చేస్తుంది. ముందు ఈ కెపాసిటర్లో ఉన్నది 1, ఎందుకు, ఈ VDD వల్ల. ఇప్పుడు ఎన్మాస్ అన్నది 0 పుల్ చేయడానికి ట్రై చేస్తుంది, ఈ 0 పంపించడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు కెపాసిటర్ వాల్యూ ముందు 1 ఉంది. ఇప్పుడు ఎన్మాస్ క్లాక్ హై అవ్వడం వల్ల ఇక్కడున్న ఎన్మాస్ ఆన్ అయింది, ఇది 0 మీదికి పంపిస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, నా అవుట్పుట్ వాల్యూ, ఇప్పుడు కెపాసిటర్ నా అవుట్పుట్ వాల్యూ 1 ఉండాలా 0 ఉండాలా అంటే ఇట్ విల్ డిపెండ్ అపాన్ ఇన్పుట్స్ అండ్ ది సైజ్ ఆఫ్ ట్రాన్సిస్టర్. నీ సైజ్ ఆఫ్ PMOS అండ్ NMOS బట్టి డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ సైజ్ ఆఫ్ PMOS ఎక్కువ ఉందనుకోండి, యూ విల్ బి హ్యావింగ్ 1, యువర్ ప్రీవియస్ 1 మీ అవుట్పుట్ దగ్గర ఉంటుంది. ఒకవేళ సైజ్ ఆఫ్ NMOS ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 0 పుష్ అవుతుంది. సో నీ సైజ్ ఆఫ్ ట్రాన్సిస్టర్ బట్టి డిసైడ్ అవుతుంది అనమాట. అదే ఈ ఎవాల్యూషన్ ఫేస్లో క్లాక్ హై ఉంటుంది. ఆ క్లాక్ హై ఉండడం వల్ల ఈ ఎన్మాస్ ఆన్ అవుతుంది. ఈ ఎన్మాస్ ఆన్ అయ్యి 0 పంపించడానికి ట్రై చేస్తుంది. నీ యొక్క ట్రాన్సిస్టర్ సైజెస్ బట్టి ఈ అవుట్పుట్ దగ్గర 1 ఉండాలా 0 ఉండాలా, కెపాసిటర్ 1 హోల్డ్ చేస్తుందా 0 హోల్డ్ చేస్తుందా అని బట్టి డిసైడ్ అవుతుంది. ఇది డైనామిక్ లాజిక్. నెక్స్ట్ డామినో లాజిక్ వర్కింగ్ ప్రిన్సిపల్ కూడా సేమ్. జస్ట్ ఈ PMOS ఇంకా ఈ ఎన్మాస్ రెండు క్లాక్ కనెక్ట్ అయి ఉంటాయి. దిస్ ఇస్ క్లాక్. ఎవాల్యూషన్ అండ్ ప్రీఛార్జ్ ఫేజ్ రెండు ఉంటాయి. బట్ ఇక్కడ కెపాసిటర్ బదులు మనకు ఒక ఇన్వర్టర్ అటాచ్ చేసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి 0 వస్తే ఇన్వర్టెడ్ అయ్యి 1 వస్తుంది, 1 వస్తే ఇన్వర్టెడ్ అయ్యి 0 వస్తుంది. సేమ్ ప్రాసెస్, మొత్తం సేమ్ ప్రాసెస్, బట్ లాస్ట్కి ఒక ఇన్వర్టర్ ఉంటుంది అంతే. అది డామినో లాజిక్. ఇక్కడ నేను జస్ట్ మీకు చెప్పేది ప్రతి ఒక్క సర్క్యూట్ ఎలా వర్క్ అవుతుందని చెప్తాను. సో ఏ ఇన్పుట్ ఇస్తే ఏ వర్క్ అవుతుంది. సో నేను ఇక్కడ మీకు దొరికేది ప్రతి ఒక్క సర్క్యూట్ యొక్క వర్కింగ్ అంతే. మీరు ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ థియరీ, ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ అదర్ థియరీ అలా మనం ఎక్స్పెక్ట్ చేస్తారు అనుకోండి, వీడు మొత్తం థియరీతో బాగా చెప్తాడు అనుకుంటే యు ఆర్ రాంగ్. మీకు ఇంకొక సర్క్యూట్ ఎలా పనిచేస్తుంది, ఒక గేట్ ఇంప్లిమెంటేషన్ ఎలా పనిచేస్తుంది అన్నప్పుడు దిస్ విల్ బి వన్ ఆఫ్ ది బెస్ట్ ఛానల్స్ యూ కెన్ విజిట్. దిస్ ఈజ్ ఎ బిగినర్స్ ఛానల్. స్క్రాచ్ నుంచి చెప్తున్నాను. ఐ స్టార్టెడ్ విత్ హౌ ఇన్వర్టర్ వర్క్స్ నుంచి స్టార్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ నేను మీకు ఇంకా ముందు వీడియోస్ తీసుకొస్తాను. నెక్స్ట్ నేను మీకు క్యాడెన్స్ వీడియోస్ తీసుకొస్తాను. క్యాడెన్స్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి NAND NOR. నాకు లైసెన్సింగ్ ఇష్యూ ఉంది. ఐ అప్లైడ్ ఫర్ లైసెన్స్. నేను ఒక అరౌండ్ 1 month పడుతుంది. సో ఐ హ్యావ్ సమ్ ఇష్యూ అండ్ ఐ హ్యావ్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అవి అన్నీ సాల్వ్ చేసుకొని మీకు క్యాడెన్స్ వీడియోస్ నేను అప్లోడ్ చేసేస్తాను. మీకు ఆ క్యాడెన్స్ వీడియోస్ చూసాక మీకు నిజంగా అసలు మీకు ఎలా వర్క్ అవుతుంది అన్న క్లారిటీ మీకు అప్పుడు మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం కంప్లీట్ చేసినవి 3: సూడో ఎన్మాస్, డైనమిక్ అండ్ డామినో. సూడో ఎన్మాస్లో ఏంటిది, నీ ఒకటే PMOS, ఆ PMOSకి గ్రౌండ్కి పెట్టుతావు. మిగతా ఏ ఇంప్లిమెంటేషన్, ఏ బులియన్ ఎక్స్ప్రెషన్లో ఏముందో అదంతా ఎన్మాస్లో ఇంప్లిమెంట్ చేస్తావు. డైనమిక్లో ఏంటిది, మొత్తం ఎన్మాస్తో ఇంప్లిమెంట్ చేస్తూ ఒక PMOS ఒక NMOS ఉంటుంది, ఆ రెండింటికి క్లాక్ ఇస్తావు. ఎప్పుడైతే నీ అవుట్పుట్ 0 అవుతుందో, ఎప్పుడైతే నీ క్లాక్ 0 అవుతుందో నీ PMOS ఆన్ అవుతుంది. నీ VDD మొత్తము ఈ కెపాసిటర్ దగ్గరికి వెళ్తుంది. ఈ VDD మొత్తము
ఈ కెపాసిటర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ 1 అవుతుంది. ఎప్పుడైతే నీ క్లాక్ 1 అవుతుందో ఇది ఆన్ అవుతుంది. ఇది 0 పంపడానికి ట్రై చేస్తుంది. నీ సైజ్ ఆఫ్ ట్రాన్సిస్టర్ బట్టి ఇక్కడ 0 ఉండాలా, 0కి మారాలా, లేదా ముందున్న వాల్యూ 1 ఉండాలా అని చెప్పి డిసైడ్ అవుతుంది. డామినో లాజిక్లో ఇక్కడ కెపాసిటర్ బదులు ఒక ఇన్వర్టర్ ఉంటుంది. ఈ ఇన్వర్టర్ వల్ల నీకు అవుట్పుట్ ఇన్వర్టరే వస్తుంది అంతే. ఇంకొక టాపిక్ మిగిలిపోయింది, అది పాస్ ట్రాన్సిస్టర్ లాజిక్. అది కాకుండా ఐ విల్ మేక్ అదర్ వీడియో ఆన్ స్టాటిక్ పవర్ కన్జంప్షన్. ఆ వీడియో చాలా బాగుంటుంది. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఆ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. మేక్ ష్యూర్ యూ వాచ్ ఇట్. ఐ విల్ అప్లోడ్ ఇట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఐ వాంట్ యువర్ సపోర్ట్. దిస్ ఇస్ అ బిగినర్స్ ఛానల్. ఐ వాంట్ యువర్ సపోర్ట్. ఐ వాంట్ టు మేక్ ఇట్ బిగ్. అందరికీ తెలుగులో నీట్గా అర్థమయ్యేలా చెప్పడానికి ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. I will improve in future. I promise. I will be keep on improving. అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి నేను ట్రై చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్. థ్యాంక్ యూ.